ఇక్కడ ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్తో పాటు అమెరికా వార్త కూడా చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే భారత్లో యాపిల్ తయారీ వద్దట. సో భారత్కు వెన్నుపోటు అనేది నేను ఇందాక మన తమిళ పెట్టింది ఇదే. ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలి. ఇదే విషయాన్ని టిమ్ కుక్కు చెప్పా. అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం చేశానని ట్రంప్ అంటుండు. భారత్లో మా ఉత్పత్తులపై జీరో టారిఫ్ అని ట్రంప్ అంటుండు. ఇంకా ఏ నిర్ణయము ఖరారు కాలేదని జైశంకర్ అంటుండు. సో దీనికి సంబంధించిన అంశాన్ని చూద్దాం మనం. యూఎస్కు జీరో టారిఫ్ ఆఫర్. మా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్ కూడా చెప్పాడు. అయితే అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ చర్చలు కొనసాగుతున్న వేళ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోహాలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేసిండు. సో ఇదో దుకాణం అయిపోయింది వాస్తవానికి. జిల్లా కాదు, రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ఇంటర్నేషనల్ వార్తలు రోజు ఎంత చదువుకోవాల్సి వస్తుందంటే ట్రంప్ వచ్చి భారతదేశ వార్తలలో జోరిండు. ఈయనకు ప్రపంచవ్యాప్తంగా ఈయనకు మీడియా ఎలివేషన్ మీడియాలో స్పేస్ అయితే దొరుకుతుంది ఒక రకంగా. సో తెలుగు మీడియాలో కూడా ఆయనకు స్పేస్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే రకరకాల వ్యాఖ్యలు, వెరైటీ వ్యాఖ్యలు భారతదేశం మీద ఆయన ఏదో ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా, ఇండో పాక్ వారికి నేనే మధ్యవర్తిత్వం వహించిన అని, నేను ఇట్లా వాణిజ్యం ఆపేస్తా అనగానే, లేకపోతే మీకు వాణిజ్యం ప్రకటిస్తా, మీకు ఇవ్విస్తా అవిస్తా అనగానే భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసిందని చెప్పేసి వ్యాఖ్యలు అయితే చేసిండు కదా. అండ్ బంగారం ధరలు తలాకూతలు కింద మీద ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పెరగడం, ఇట్లా రకరకాల వార్తలతోటి అమెరికా అధ్యక్షుడైతే ఇండియాలో వార్తలలో నిడుస్తుండు. భారత్లో ఏదైనా అమ్మడం చాలా కష్టం, కానీ ఇండియా నుంచి మాకు ఓ ఆఫర్ వచ్చింది. వారు యూఎస్కు జీరో టారిఫ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తొలగించాలని భారత్ ప్రతిపాదించింది. దీన్ని అమలు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సో ఒప్పందం ఖరారు కాలేదని జైశంకర్ అంటుండు. ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్ యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య అనేక సవాళ్లు ఉన్నాయని, ఇంకా ఎలాంటి ఒప్పందము ఖరారు కాలేదని చెప్పారు. ట్రేడ్ డీల్ పరస్పర ప్రయోజనకరంగా ఉండటం ఎంతో ముఖ్యమని వెల్లడించారు. రేపు అమెరికాకు భారత అధికారుల బృందం లీక్, మరి అంటే ఈయనకు ఉండబట్టి లేక ఆయనతో లీక్ చేసిండా, మరి ట్రంప్ నిజంగానే జీరో టారిఫ్ విధిస్తామని చెప్పేసి భారత్ చెప్పిందా, ఎదురు చూడాలి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం శనివారం అమెరికా వెళ్లనుంది. వారి టూర్ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగున్నది. ఇందులో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్లింక్లతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి విస్తృత వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇగో అంటే ఇది భారత్లో యాపిల్ తయారీ వద్దు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత్లో యాపిల్ తయారీ విస్తరణ తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేశాడు. ఇష్టం లేదట అమెరికా అధ్యక్షునికి. చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళికల పట్ల తనకు ఉన్న అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోనే చెప్పనని, భారత్లో ప్లాన్ల నిర్మాణాన్ని నిలిపేయాలని అడిగానని ట్రంప్ చెప్పారు. ఖతార్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో మాట్లాడాను. భారత్లో ప్లాన్ల నిర్మాణాలు నాకు ఇష్టం లేదు. ఇందులో అమెరికాకు ఎలాంటి ఆసక్తి లేదు. భారత్ సంగతి ఆ దేశం చూసుకోగలదు. అమెరికాలో ఉత్పత్తిని పెంచాలి అని తెలిపినట్టు పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని, అత్యధిక జనాభా కలిగిన దేశంలో అమెరికన్ తప్ప ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టమన్నారు. అయితే దిగుమతి పనులపై ఒప్పంద ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గిస్తానని భారత్ చెప్పిందని ఆయన అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం అయితే రేపుతున్నాయి.